రాస్తారు చాలా కాలంగా ఎటువంటి సినిమాలు లేకుండా మర్చిపోతున్నారేమో అనుకున్న సందర్భంలో ఇప్పుడు వివాదాల్లోకి చిక్కుకున్నాడా? అసలుకి ఈ వివాదం వెనుక స్టోరీ ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాస్తారు ఉయ్యాల జంపాల సినిమాతో ఒక మంచి ఫేమ్గా రావడం కావచ్చు, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి రాస్తానికి ఒక మంచి గుర్తింపు రావడం కావచ్చు, తర్వాత పలు సినిమాలలో మంచి మంచి పేరు తీసుకురావడం చూసాం. కానీ గతంలో ఎప్పుడైతే ఒక 3 నుంచి 4 సంవత్సరాల క్రితం ఏదో ఆల్కహాల్ తాగి రోడ్డు మీద పరిగెత్తేటువంటి వీడియో ఏదో ఒకటి రిలీజ్ అయిన దగ్గర నుంచి కొంత చిన్నపోవడం కావచ్చు, తనని మర్చిపోవడం కావచ్చు జరిగింది. అప్పటి నుంచి పెద్ద లైమ్ లైట్లోకి అయితే లేడు. కానీ సడన్గా వివాదాల్లోకి లైమ్ లైట్లోకి వచ్చాడు. సో దీన్ని ఎలా చూడాలి, అసలు ఆ స్టోరీ ఏంటని చెప్తాను. ఇది స్టోరీ చెప్పాలంటే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలండి. ఏ సినిమా అయినా ఫ్లాష్ బ్యాక్ లేకుండా ఉండదు. ఇప్పుడు ఒకసారి సెలబ్రిటీ అయిపోయాడంటే, వార్తలకు ఎక్కాడంటే అతని పుట్టి పూర్వోత్తరాలన్నీ ఎత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు రాజధాని పుట్టి పూర్వోత్తరాలు మాత్రం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. లావణ్య అనే అమ్మాయిది వైజాగ్ అని, ఆ రాజధానిను చిన్న స్థాయిలో ఉన్నప్పటి నుంచి ఫైనాన్షియల్గా అతనికి సహకారం చేస్తూ అప్పటి నుంచి లవ్ ట్రాక్ ఉందని, అతనికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుందని ఈ అమ్మాయి, షార్ట్ ఫిల్మ్ చేయడానికి కూడా డబ్బులు ఇచ్చేదని, అతని సినిమాలో నిలబడటానికి కూడా ఈ అమ్మాయి కారణం అయిందని, ఇలా ఒక వెర్షన్ అయితే బాగా వైరల్ అవుతుంది జనాల్లో. అది సోషల్ మీడియాలోకి ఇంకా బయటికి రాలేదు కానీ జనాల్లోకి అయితే వచ్చింది. అసలు విషయం ఇదంట, ఇట్లా టాలే అన్నీ నిజాలు మాకు తెలియదు కానీ ఆ టాలే. కాకపోతే ఆ అమ్మాయిని వదిలించుకుందామనే ఉద్దేశంతో డ్రగ్స్ అలవాటు చేసింది తనే, రాజధాని నేనని ఇది ఒక వెర్షన్. అలా ఇరికిచ్చేసిన తర్వాత అమ్మాయి ఇరుక్కుపోయిన తర్వాత ఈయన బయటకు వచ్చేసాడని, ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడని అనేది ఓవరాల్గా. మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ నడపడం వల్ల ఆ అమ్మాయి అలర్ చేయడం. ఇప్పుడు మాల్వి మల్హోత్రా కూడా కేసు పెట్టింది ఫిల్మ్ పిఎస్లో, అలాగే రాజధాని కూడా కేసు పెట్టాడు. ఇలా కేసుల పరంపర కొనసాగుతూ ఉంది. ఓవరాల్గా రాజధానిను చిక్కుల్లో పడ్డట్టే. ఇప్పుడే అతను ఇప్పుడు మళ్ళీ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి అతనికి. ఈ టైంలో మళ్ళీ ఇలాంటి వివాదాలు. ఎదిగే హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే గుణపాఠం. ఎప్పుడైనా సరే మనం ఒక స్థాయిలో ఎదుగుతున్నామంటే మనం తొక్కేసే శక్తులు ఉంటాయి, ఎప్పుడు దొరుకుతాడో ఇరికించే శక్తులు ఉంటాయి. ఒక్కోసారి మనమే తప్పులు చేసి ఇరుక్కోవచ్చు. మీకు హీరో సుమన్ గారి జీవితమే ఇందుకు ఉదాహరణ. ఆయన కెరీర్ ఎంత స్పాయిల్ అయిందో పీక్స్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనని ఇవాళ చాలామంది కనువిప్పు కలగాలి. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఏంటనే దాని మీద రకరకాల ఇంటర్వ్యూలు ఇప్పటికే వచ్చేసింది. ఉన్నారా లేదా అనే విషయం కూడా క్లారిటీ ఇచ్చేసారు, సుమన్ గారు ఇచ్చేశారు. కానీ ఎదిగే హీరోలు మాత్రం నేర్చుకోవాలి. ఆ మధ్యన వరుణ్ సందేశ్ విషయంలో కూడా ఇలాంటి గతంలో రకరకాల వార్తలు వచ్చినాయి. అలాగే ఫర్దీన్ ఖాన్, బాలీవుడ్లో ఫర్దీన్ ఖాన్ విషయంలో కూడా ఇలాంటి చిక్కులు కొన్ని వచ్చినాయి. ఇది ఎదుగుతున్న వాళ్ళలే కాదు, ఎదిగిన వాళ్ళలో కూడా వివాదాలు వస్తున్నాయి. ఉదాహరణకి దర్శన్ కేసు తీసుకోవచ్చు ఉదాహరణకి. ఇలా అండి. అయితే ఒక రకంగా చెప్పుకోవాలంటే రాస్తారుకి ఇప్పుడిప్పుడే సినిమాలు చేతికి వస్తున్న టైంలో ఇప్పుడు ఈ వివాదం అయితే బయటపడింది. అది కాక కొన్ని మీడియా సంస్థలు కూడా ఏం రాస్తున్నాయంటే రాస్తరుణ్ భయపడ్డాడు, ఖచ్చితంగా పూర్తిగా పట్టుబడ్డాడు, సో దీనికి భయపడి ఫారెన్కి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కొన్ని వార్తా సంస్థలు రాస్తున్నాయి. నిజంగా ఇక్కడ ఉన్నాడా, వెళ్ళిపోయాడా, అసలుకి పారిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది తలనొప్పి వ్యవహారం అండి. ఒక్కోసారి దూరంగా అజ్ఞాతంగా ఉంటారు, ఒక్కోసారి కేసులు ఉన్నప్పుడు కంపల్సరీగా హాజరు కావాలి. దాని నుంచి తప్పించుకోవాలన్నా కానీ ఇలాంటిది ఏదో ఉండాలి. నేను అనుకోవటం ఒకవేళ వెళ్ళిపోయి ఉండడం అనుకుంటున్నాను. నేను తిరగబడరా స్వామి సినిమా రిలీజ్కి ఉంది, మరి రవికుమార్ చౌదరి గారు డైరెక్షన్లో వచ్చిన సినిమా. ఆ సినిమా రిలీజ్ టైంలో వివాదం వచ్చింది. ఇప్పుడు ఈ పలానా ఎవరు రాజధాని అంటే తిరగబడరా స్వామి హీరో అనుకునేలాగా ఇది ఒక ప్రచారం వరకులాగా నడిచిపోతుంది, వైరల్ అవుతుంది. ఏదేమైనా నేను అనుకోవడం ఏంటంటే దీనికి ఫుల్ స్టాప్ పడిపోవాల్సిన అవసరం ఉందండి. ఎవరో ఒకరు తగ్గాలి. ఇప్పుడు లావణ్య అన్న తగ్గాలి, మాల్వి మల్హోత్రా అన్న తగ్గాలి. మాల్వి మల్హోత్రా ఏమంటుంది, నా సోదరుడికి రకరకాల మెసేజ్లు పెడుతుంది ఈవిడ అని చెప్పేసి మాల్వి మల్హోత్రా అంటుంది లావణ్య మీద. అందుకనే కేసు కూడా పెట్టేసింది ఆవిడ. మరి ఇది ఎటు వెళ్తుందో తెలియట్లా. అయితే అబార్షన్ కూడా చేయించాడు, కావస్తే మీరు చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా లావణ్య చేసిన వ్యాఖ్యలు కానీ ఏదైనా చూస్తే ఇప్పుడు ఈ విషయం మీదే భయపడ్డాడేమో అని చెప్పేసి అంటున్నారు. నిజమే అనుకోవచ్చు. అంటే వాళ్ళు కలిసి ఉన్నమాట వాస్తవం అండి. అతను పెళ్ళంటే ఇష్టం లేదంటున్నాడు, కలిసి ఉన్నమాట వాస్తవం అంటున్నాడు. మధ్యలో కొంతకాలం అప్పటి నుంచి నేను 7 ఏళ్ళ నుంచి కలవట్లేదు అతను కూడా చెప్తున్నాడు. కాబట్టి జరిగి ఉండొచ్చు అదేన్ని. పైగా పెళ్లి చేసుకుని అంటున్నాడు కదా, పెళ్లి చేసుకుని అంటున్నాడు కాబట్టి మళ్ళీ మాల్వి మల్హోత్రాతో ఉన్నాడా లేదా, ఇది ఎంతవరకు నిజం, ఇలాంటి నిమిషాలన్నీ వస్తాయండి. ఇప్పుడు జనరేషన్లో సినిమా వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. పెళ్ళిళ్ళకి విముఖత చూపిస్తున్నారు. లైఫే చిన్నది, ఉన్నంతకాలం ఎంజాయ్ చేద్దాం,
ఆ తర్వాత తెరమరుగైపోతాం. ఈ తరహాలో ఆలోచన సాగుతున్నాయి. సో మొత్తానికి రాజ్ తరుణ్ పూర్తి చిక్కుల్లో చిక్కుకున్నాడా లేదా అంటే ఏమంటారు? ఇప్పుడు చాలా ఇట్లాంటి వార్తలు ఇన్ని వచ్చినాయండి, చాలామంది విషయంలో వచ్చినాయి కదా. ఇప్పుడు దర్శన్ ఇంతవరకు బయట రాలా, మరి చిక్కుల్లో ఉన్నట్టే కదా. బయటికి రాకపోతే చిక్కుల్లో ఉన్నట్టే, కేసులను సమస్యపోతే అన్నీ పోయినట్టే. ఇప్పుడైతే అతను చిక్కుల్లో ఉన్నట్టుగానే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా మాట్లాడుకోవడానికి దర్శన్ కేసు ఉంది కాబట్టి మాట్లాడుకున్నాం. ప్రస్తుతం అయితే అది బయట రాలేదు, బెయిల్ వస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి రాజధాని మీద ఆ కేసుకి పోలీసులు ఏం చేశారు, అతను అరెస్ట్ చేశారా లేదా ఇంకోటి చేస్తున్నారా? ఇరికించడానికి ఏముంది, వాళ్ళు ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా ఇరికించుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇలాంటి కేసుల వల్ల మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య గ్యాప్ పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకు వచ్చిందిరా బాబు అని ఆడవాళ్ళకి వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ కొత్తగా తయారవుతున్న ట్రెండ్ అనుకోవాలి. మనకి వద్దు, ఈ ఆడవాళ్ళతో వద్దు, ఈ తలకాని ఇప్పుడు వద్దు. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంది. కొంతమంది చాలామంది ఇప్పుడు రిలేషన్షిప్స్లో ఉంటున్నారు, అపార్ట్మెంట్లో తీసుకుని మూడు పెళ్ళాలా కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ భయపడే పరిస్థితి ఇదే. ఎందుకంటే అతను కూడా భార్యను అనుమానిస్తాడు, నా గురించి నేను ఏం ఆధారాలు సేకరించి రికార్డ్ చేసి దాచేసిందో. కలిసి ఉండొచ్చు, తర్వాత తేడాలు వచ్చినప్పుడు బయట పెడతారు కదా. కొత్త ప్రమాదం ఇది. సో మొత్తానికి రాజ్ తరుణ్ స్టోరీ చూసి కొత్త హీరోలు కానీ యువ హీరోలు కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉందా అంటే ఏమంటారు? చాలా ఉందండి. ఇప్పుడు కొంతమంది గతంలో హీరోలు మరి పెళ్ళిళ్ళు చేసిన హీరోలు అంటే ఎఫ్ఐఆర్లు ఉన్న మాట కొంతమంది హీరోల్లో నిజాలు కూడా అయినాయి అప్పట్లో. కానీ తర్వాత పెద్దలు నచ్చ చెప్పడం వల్ల అది పెళ్ళిళ్ళ దాకా వెళ్లకుండాను సర్దుమణిగిపోయి సెట్టెడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు గతంలో. కొన్ని పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే కేసుల దాకా వెళ్ళే పరిస్థితి ఎప్పుడు రాలా గతంలో. ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి కేసుల దాకా వెళ్ళే పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి. అది డబ్బుల కోసం అనాలా లేకపోతే ఇతరత్ర వ్యవహారాల కోసం అనాలా? ఇప్పుడు నా మొగుడు నాకే సొంతం అన్నట్టుగా, నా ప్రియుడు నాకే సొంతం అనుకునేలాగా ఇప్పుడు ఆ అమ్మాయి నా రాజారు నాకే కావాలన్నట్టుగా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి కూడా, లావణ్య పరిస్థితి కూడా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రాజ్ తరుణ్ విషయంలో ఏం జరగబోతుంది, పోలీసు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది కొంతకాలం వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్తే.